హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన యాష్ అనే హాలీవుడ్ మూవీ చూశాను. దీని జానర్ వచ్చేసి స్కీఫై అండ్ థ్రిల్లర్. ప్లాట్ లైన్ ఏంటి అంటే, రియా అనే ఒక అమ్మాయి ఒక తెలియని ప్లానెట్లో సడన్గా అన్కాన్షియస్ నుంచి లేచి చూసేసరికి చుట్టూ ఉన్న అదర్ స్పేస్ స్టేషన్ క్రూ మొత్తం చనిపోయి ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, ఎలా సర్వైవ్ అయిందా లేదా అనేది మూవీలో చూస్తారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఫ్లయింగ్ లోటస్. ఇతను చాలా షార్ట్స్ అండ్ టీవీ సిరీస్కి మ్యూజిక్ కంపోజర్గా చేశారు. దీని ముందు మూవీ VHS 99 అని 2022లో వచ్చింది. అది పెద్ద హిట్ ఏం కాదు. లీడ్ యాక్టర్స్ వచ్చేసి ఈజా గోన్జాలెస్. ఈవిడ వచ్చేసి బేబీ డ్రైవర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీస్కి ఫేమస్. ఇంకొక యాక్టర్ వచ్చేసి ఆరోన్ పాల్, బ్రేకింగ్ బ్యాడ్ టీవీ సిరీస్, నీడ్ ఫర్ స్పీడ్ అండ్ ఎల్ క్యామియో మూవీస్. ఇంకొకళ్ళు వచ్చేసి ఈకో వాయిస్. ఈయన వచ్చేసి ద రైట్ టు, మైల్ 22 ఈ మూవీస్కి వీళ్ళు ఫేమస్ అనమాట. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోరింగ్గా ఉంది. ఆ స్లో నెరేషన్కి, బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్తో, ఆ CGI విజువల్ ఎఫెక్ట్స్ కూడా లో బడ్జెట్లో అనిపిస్తాయి. రీసెంట్గా వచ్చిన ఏలియన్ రామ్లెస్సే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఇది ఇంకా దానికన్నా చాలా దారుణంగా బోరింగ్గా ఉంటుంది. సిమిలర్ మూవీ అని కాన్సెప్ట్తో వెళ్ళాం కానీ బట్ ఇట్స్ నాట్ వర్త్ టు వాచ్. అండ్ ఈ వీడియోలో చెప్పిందంతా జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్.